నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది న్యూస్ 9 టీవీ తెలుగు. ఖమ్మం జిల్లాలో సాగునీటి కష్టాలు ముదిరిపాకన పడ్డాయి. ప్రాణం పోయాల్సిన నీరు రైతు కళ్ళల్లో కన్నీరు తెప్పిస్తుంది. సాగునీరు అందక పచ్చని పొలాలు కళ్ళ ముందే మాడిపోతుంటే ఆవేదనతో అన్నదాతలు రోడ్డెక్కారు. కొడిచెర్ల మండలం గుబ్బగుర్తి వద్ద పరిస్థితి నిప్పు కణికలా మారింది. మాడిపోతున్న మొక్కజొన్న, మండిపడుతున్న రైతన్న. నాగార్జున సాగర్ నీటి విడుదలపై అధికారుల మొండి వైఖరి. ఏస్కూర్ పల్లిపాడు రహదారిపై రాస్తారోకో స్తంభించిన రవాణా అధికారుల నిర్లక్ష్యం, నాయకుల ఉదాసీనత వెరిసి ఖమ్మం జిల్లా రైతులకు కన్నీరే మిగిల్చింది. ఎన్నో ఆశలతో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడు నీరు లేక ఎండిపోతుంది. నాగార్జున సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని వేడుకున్న పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుబ్బగుర్తి వద్ద ఏస్కూరు పల్లిపాడు రహదారిపై బైఠాయించిన రైతులు ట్రాఫిక్ ను పూర్తిగా అడ్డుకున్నారు. ఓట్ల సమయంలో దండలు వేయించుకునే నాయకులు ఇప్పుడు పంటలు ఎండిపోతుంటే కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోతే ఇక్కడ ధర్నా ఇక్కడితో ఆగేది లేదని, జిల్లా వ్యాప్త ఉద్యమంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు సాగర్ నీళ్లున్నా అవి పొలాలకు ఎందుకు చేరడం లేదు? అధికారుల వైఫల్యమా లేదా రాజకీయ పక్షపాతమా? ఏదైతేనేం అన్నదాత ఆగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. తక్షణమే నీటిని విడుదల చేయకపోతే మలిదశ పోరాటం ఉధృతం చేస్తామని రైతన్నలు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.